చాలా బాధ్యత ఉంటుంది. మీకు అర్థమైందా సార్? మీరు ఈరోజు అనసూయను కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ అంటున్నారు కదా, మీరు ఒక బాధ్యత రహితంగా ఉన్నారు, ఇక్కడ బాధ్యతగా లేరు, ఒక బాధ్యతగా మాట్లాడాలి. నేనేమంటున్నానంటే దాన్ని అక్కడి వరకు క్లోజ్ చేయాలి. లేదంటే నువ్వు రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం, మగవాళ్ళు కాదు నేను రెచ్చిపోతా, నాలాంటి మహిళలు రెచ్చిపోతారు. నువ్వు అవును, ఆమె 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 ఏం మాట్లాడింది? నేను ఇలాగే నేను దీనికి ఈమె 100% ఈమె ఈ మాటను ఉపసంహరించుకుంటుందా, లేకపోతే ఈమె ఎందుకోసం అన్నది, ఈమె మీద ఎవరు అర్థం కావట్లేదు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా మీరు మాట్లాడుతూనే ఉండండి, నా పని నేను చేసుకుంటా, నేను చిల్ అయిపోతాను, నా పని నేను చేసుకుంటాం. ఆ వీడియోలో అనసూయ గారు బికినీ వేసుకొని ఫోటో పెట్టింది. చాలా మంది అబ్బా వీ లవ్ అనసూయ డార్లింగ్ అన్నారు. చాలా మంది నచ్చింది అనసూయ. ఎవరికి నచ్చే వాళ్ళకి నచ్చుతుందండి. ఆవిడ ఎక్కడ కూడా అంటున్నారు అనసూయ గారు ఎక్కడ కూడా మనోజ్ గారు అనసూయ గారు మీకు మ్యారేజ్ అయిందా? మీ హస్బెండ్ కూడా ఐ డార్లింగ్ అంటది, నువ్వు వచ్చి చెప్తావా ఇక్కడ స్టూడియోలో? ప్రభాస్ గారు అందరూ డార్లింగ్ అరే అలా కాదండి, కొన్ని గోప్యతగా ఉండాలి. మీరు ఒక నిమిషం మాట్లాడుతున్నా, ఒక నిమిషం. అలా పెట్టారని చెప్పాను అనసూయ గారు. తను అలా బికినీ మంచి చెప్పమనండి, మంచి కామెంట్ చెప్పమని ఫోటోస్ పెట్టారు. తర్వాత నా బాడీ నా ఇష్టం అని చెప్పారు. నా బాడీ నా ఇష్టం అని చెప్పారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అనసూయ గారు ఎక్కడ కూడా మీరందరూ కూడా బికినీలు వేసుకోండి అని అనలా, మీరందరూ కూడా ఇటువంటి డ్రెస్ వేసుకోండి. బట్ ఒక విషయం ఎవరికి సందేశం ఓరల్ గా అన్నారు ఎవరికైనా? ఇది ఆమె స్వేచ్ఛ, అది ఆమె వ్యక్తిగతంగా స్వేచ్ఛ. నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం. మీరెవరు అన్నారు? మహిళలను సెంట్రలైజ్ చేసి మాట్లాడారు ఆవిడ. ఎవరు? మహిళల స్వేచ్ఛని హరించడానికి మీరెవరు? మహిళల పట్ల మాట్లాడింది ఆమె. తన స్వేచ్ఛ మహిళలు అని ఎందుకు జనరలైజ్ చేశారు? మరి నా ఇష్టం మీరందరూ బికినీలు వేసుకోవాలనే సందేశం మహిళల్ని కంట్రోల్ చేయడానికి మీరెవరు అనే రకంగా తను మాట్లాడారు. మహిళలు అంటే అందరూ వస్తారు కదా. కరెక్ట్. అది సో మహిళలు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు కంట్రోల్? సాటి మహిళే చెప్తాం, వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయడానికి సాటి మహిళే చెప్తోంది, ఎవరు కంట్రోల్ చేయట్లేదు అంటోంది. సో తనకెందుకు కంట్రోల్ అనిపించింది? మంచిగా పట్టుకురేసుకోమంటే కంట్రోల్ చేసినట్ట. ఇప్పుడు సరే శివాజీ గారు అన్నారు కాబట్టి తప్పైంది. ఇప్పుడు సాటి మహిళలుగా సీతక్క, సంధ్యారెడ్డి గారు చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఇది కాదమ్మా మన పద్ధతి, ఇట్లా బట్టలు మార్చుకున్నామా అంటే అయిపోతుంది అంటే. అలా అన్నవారందరూ కూడా పారసైట్స్ అంటే ఏంటన్నాడు దాని ఉద్దేశం? వ్యతిరేకించడం అనేటువంటిది చేయకూడదండి. ఆమె వ్యతిరేకించట్లేదు, ఇది కాదమ్మా అని పద్ధతి నేర్పిస్తున్నారు. మనం ఒక రూట్ లో వెళ్తున్నాం, రాంగ్ రూట్ అమ్మా, రాంగ్ రూట్ వెళ్ళకూడదు, కరెక్ట్ రూట్కి వెళ్ళండి అని చెప్పి కరెక్ట్ డైరెక్షన్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు పారాసైట్ అవుతారా? అంటే ఈమె చెప్తా వినాలా? ఈమెకి ఏం అధికారం ఉంది అనసూయకి చెప్పడానికి? మీరు ఒక సజెషన్ ఇచ్చారండి, ఇష్టమైతే వింటారు, ఇష్టం అయితే వినం. వినకపోతే సమాజాలు అట్లా వస్తాను కుదరదు కదా. చట్టపరంగా మేము ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు తప్పు కాదు. అది ఇబ్బంది అంటున్నారు ఇక్కడ చాలా మంది, ఇబ్బంది అంటున్నారు. అంతే నేను అంటున్నా కదా, అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ పెడితేనే 90% మంది అరెస్ట్ చేయాలన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్తారు. అంటే అనసూయని 90% మంది వ్యతిరేకిస్తున్నారు. అవగాహన లేకపోవటం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలు పెట్టుకునే హక్కు తనకు ఉంది. దాన్ని అది చట్ట విరుద్ధం అని ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. అది చట్టబద్ధంగానే పెట్టింది. వాడు అవకాశం ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఆ ఫోటో పెట్టింది. 100% 294, 295 ప్రకారంగా చట్టబద్ధంగా రైట్ ఉందండి. బహిరంగంగా ఈయన మాట్లాడే పదాలను కూడా దాన్ని కూడా కేసు పెట్టొచ్చు. విషయం చెప్తాను, ఇన్ఫర్మేషన్. అనసూయ అండ్ అన్వేష్ ఇద్దరు రచ్చలేపుతున్నారు కదా. శ్యామ్ ప్రసాద్ గారు ఈజ్ మంచి ఒక ఆస్ట్రాలజర్ ఆయన. సో అనసూయ అన్వేష్ ఏ రీసెంట్గా రీల్ చూసా నేను. ఎస్ అనేటువంటి అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా 2026 చాలా అదృష్టం వరిస్తూ అంటున్నారు. మరి ఏ అనే పదం అనసూయ అన్వేష్లకు ఏమైందో మాట్లాడదాం. శ్యాంప్రసాద్ గారు మీరు మంచిగా వాళ్ళ యొక్క జాతకాలు కూడా చెప్తారని తెలిసింది. ఏంటి అనసూయ అన్వేష్ ఏం నడుస్తుంది? అనసూయ అన్వేష అంటే ఏం నడిచినా ఇప్పుడు ఏ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రాధాన్యత నిలబెట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. ఓకే, వాళ్ళ ప్రాధాన్యత నిలబెట్టుకోవాలి. ఎవరైనా పర్లేదు, మేమే ఉండాలనుకుంటున్నాం. నిలబెట్టుకునే ప్రయత్నంలో అవసరమైతే కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీ కూడా మాట్లాడుతుంటారు. అది ఒక విధంగా నెగిటివ్ గుర్తింపు కోసం కోరుకున్నట్టు కనబడుతుంది అంతే. ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు మామూలుగా అందరూ ఒక విషయంలో ఏకీవిస్తుంటారు, వాళ్ళని ఎవడు పట్టించుకోడు. వ్యతిరేకంగా మాట్లాడేవాడిని చాలామంది పట్టించుకొని ఏదో విధంగా వాళ్ళు గుర్తింపో మంచిగా చెడ్డో ఏదో అంటే సంఘంలో అందరు మనుషులు ఉన్నట్టే వీళ్ళు కూడా ఒకసారి కంట్రవర్సీగా వాళ్ళ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నంలో ఈ విధంగా నటన అయితే జరుగుతుంది. అది జాతకం బట్టి ఏముంది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళు ఉన్న కల్చర్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటారు. అందువల్ల ఏంటంటే అనసూయ గారు మాట్లాడిందంటే వాళ్ళు ఏదో
ఎవరో మాట్లాడుకుంటే ఆవిడకి ఆపాదించుకుంది ఎట్లా చెప్పాలి. అక్కడ టాపిక్ లో అనసూయ లేనే లేదు అక్కడ జనరలైజ్ చేసి శివాజీ కూడా అనసూయ ఏమనలేదు, అనసూయ ఎందుకు హట్ అయ్యారు, అనసూయ ఎందుకు స్పందించారు అంటే ఆపాదించుకుని సేమ్ మురళీ శర్మ గారు శ్యామ్ ప్రసాద్ గారు అన్నట్టుగా శివాజీ అక్కడ అనసూయ అనలే, హీరోయిన్ అన్నాడు జనరలైజ్ చేసి. అనసూయ ఎందుకు హట్ అయింది, అనసూయ ఎందుకు శివాజీ పేరుని మెన్షన్ చేసింది. ఆ తర్వాత మరి శివాజీ గారు కామెంట్ చేసినప్పుడు మంచులక్ష్మి గారు, నందిని రెడ్డి గారు, మన అశ్విని దత్ గారి కూతురు, మరొక పర్సన్, వీళ్ళు దాదాపు 4-5 పర్సన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతో వాళ్ళు మెయిల్ పంపించారు. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారండి? మంచులక్ష్మి ఎందుకు రెస్పాండ్ అయింది? అట్లా లీగల్ ప్రొసీడ్ నందిని రెడ్డి రెస్పాండ్ అయిందండి. నందిని రెడ్డికి ఏం సంబంధం? హీరోయిన్ కాదు కదా. వాళ్ళు డైరెక్ట్ గా లీగల్ ప్రొసీడ్ అయిపోయి లీగల్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు అన్నారు కదా, మీరు చెప్పిన పేరు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ బయట వీడియోలు చేయలేదు. కంప్లైంట్ అనేది బయట ఏమి ఇవ్వలేదండి, వాళ్ళు మెయిల్ ద్వారా పంపించారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చారు. దాంతో పాటు మరొక విషయం కూడా చెప్పారు, ఈ యొక్క మహిళలు వాళ్ళ కంఫర్టబుల్ వస్త్రధారణ చేస్తారు, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి డిస్క్రిమినేషన్ చూపించొద్దు, ఈ రకంగా మీరు కొన్ని వర్క్షాప్ పెట్టండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వస్త్రధారణ, కంఫర్టబుల్ వస్త్రధారణ, ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు వాళ్ళ కంఫర్టబుల్ వస్త్రధారణ ఆడవాళ్ళు ధరించవచ్చు అని మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్ పెట్టి హీరోలు హీరోయిన్స్కి అందరికి కూడా పెట్టి మీరు వాళ్ళకందరికి కూడా ఎడ్యుకేట్ చేయండి అని కూడా మెసేజ్ పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? రెస్పాండ్ అయ్యింది ఎక్కడ? బయటకు వచ్చి ఇట్లా పారాసైట్లనో లేకపోతే శివాజీని తిట్టడాలో ఇంకేం చేయలేదు కదా. బయటకు వచ్చి రియాక్ట్ మరి మంచులక్ష్మి గారు శివాజీ గారు జనరలైజ్ చేసి మాట్లాడారు. అనసూయ గారు శివాజీని ఉద్దేశించి శివాజీ టాపిక్ తీశారు. సో ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, అనసూయను ఉద్దేశించి వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు అనసూయను ఎందుకు తీస్తున్నారు అంటున్నారు కదా. మరి శివాజీ జనరలైజ్ చేసి మాట్లాడినప్పుడు తన పేరును అనసూయ తీయొచ్చు, కానీ అనసూయ మహిళలను జనరలైజ్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు వీళ్ళంతా అనసూయ పేరు తీయకూడదా? ఏ మహిళలు అని అన్నారు. ఆవిడ మహిళల్ని ఎందుకు రజాకర్ అన్నారు. ఇంకా రజాకర్ అనే పదం ఉపయోగించారు. రజాకర్ అంటే అసలు తాలిబాన్ అని కూడా అంటారు. తాలిబాన్ అనరా? తాలిబాన్ సంస్కృతి ఏంటి చెప్పండి. మొత్తం కప్పుకొని కూర్చోవాలా? వంటిటి కుందేలాగా ఉండాలా మహిళలు? రాజ్యాంగం హక్కులకు ఇచ్చింది, రాజ్యాంగం హక్కులకు కావట్లేదు. తాలిబాన్లతో పోలుస్తున్నాడు అంటే అసలు ఇక్కడ ఇతను ఎక్కడండి? ఎక్కడ? ఏ ప్రాంతం వాడు? మనం ఇక్కడ ప్రాంతం, ఏ ప్రాంతం? తెలుగువాడు. తెలుగువాడు అంటే చుట్టుపక్కల, నేను జనరల్ గా అడుగుతున్నాను, చుట్టుపక్కల వారు వీని మామూలుగా కాదు. ఇక నేను చెప్తున్నాను కదా, అలా ఏకవచనంతో వాడు అనకండి. మీకున్న ఎమోషన్ మీరు కంటిన్యూ చేయండి. నేను యాక్సెప్ట్ చేయను. ఇక్కడ మీకు ఎంత కోపం అనేది మీకు ఎంత మీరు ఒక్కటి తింటారా? మీరు ఎంత కాదు. కాకపోతే నేను ఇక్కడ ఏకవచనంతో సంబోధించి ఒప్పుకోను. మీరు వివరించండి, మీరు వివరించండి. మీరు కంప్లైంట్ ఇస్తా అన్నారు. మీరు అనే అబ్జెక్షన్ అంటే కంప్లైంట్ చేయండి. మీరు అబ్జెక్షన్ లేదు, యాక్సెప్ట్ చేయను. యాక్సెప్ట్ చేయను. కాబట్టి నాకు ఆవేశం వస్తుంది. ఒక తాలిబాన్ల గురించి మనం అసలు మాట్లాడడమే వేస్ట్. వాళ్ళు వస్త్రధారణ అదే కదా. వాళ్ళు ఏమంటారు? మహిళలంతా ఎవరైనా మిమ్మల్ని కప్పుకొని బయట చదువుకోవద్దు, ఇంట్లో వంటిట్లో ఇప్పుడు ఎవరన్నారు అట్లా? శివాజీ గారు అంది అదే కదా. ఎప్పుడైనా కప్పుకొని తిరగండి, కప్పుకోమని తిరగలేదన్న. స్కిన్ షో వద్దు, పద్ధతిగా వెళ్ళండి అనేదాన్ని వద్దడానికి పూర్తి కప్పుకొని తిరగమని తేడా. పద్ధతిగా వెళ్ళండి అని అర్థం, పద్ధతిగా వెళ్ళండి అని ఆయన. ఒక హీరోయిన్ కి ఒక నిధి అగర్వాల్ గారు అలా ఉంటే అందంగా ఉంటారు కాబట్టి ఆమె అలా రావడం. ఇంకా ఇతన్ని నేను ఏమనాలి? అది మూవీ ఫంక్షన్ కి, బయట కాదు సార్. మీరు మొన్న అడిగినా అదే చెప్తున్నాడు. అలాగే వస్తారు ఒక హీరో యాజ్ ఎ హీరోయిన్. నేను ఏమంటున్నా, ఇక్కడే కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇక్కడే కాదు, ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళిందంటే దేశాలు దాటింది. వాడు ఎక్కడో దూరంగా వేరే దేశంలో ఉన్నవాడు కూడా అమ్మాయిలని అది పుచ్చకాయ పెట్టి, ఓ కీరా పెట్టి, ఇంకేదో వీడియో, దరిద్ర వీడియో చేసి ఆ తర్వాత అమ్మాయిలు విప్పుకొని తిరగండి అని చెప్పి వాడు చెప్పడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నేను ఇందాక ఈ విషయం కూడా డెఫినెట్గా రేజ్ చేయాలి. ఎందుకంటే చాలా